చెప్పి కొంతమంది తయారై ఉంటారు, రచయితలు పుస్తకాలు రాసేస్తారు ఆయన మీదన ఇట్లాంటివన్నీ. అట్లాంటి బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తాడు కూడా తెలివి. ఇప్పుడు అదే అసలు జన్మభూమి పెద్ద విజనరీ, శ్రమదానం పెద్ద విజనరీ, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానం అద్భుతం అని చెప్పి రీసెర్చ్ చేసిన వాడు ఉన్నాడు, పిహెచ్డీలు ఇచ్చేసిన యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి అదొక దిక్కుమాలినటువంటి నేరేటివ్ ఉంటుంది. ఇప్పుడు ఆ టైప్ లో ఇక్కడ దీని మీద కూడా పిహెచ్డీలు వచ్చిండే. అసలు వాలంటీర్ అనేది ఇంటి కష్టాన్ని చంద్రబాబు నాయుడు చూశాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాట చెప్పుకోవడానికి ముందు ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే ఆప్షన్ ఏమన్నా ఉందా? చేసుకుంటున్నారు కదా ఇప్పటికే పేపర్లలో రాసి, అసలు జగనే దుర్మార్గుడు, వృద్ధులందరూ చచ్చిపోవడం, వాలంటీర్ లేకపోయినా ఇప్పుడు నష్టమేం లేదు, వాలంటీర్ మేము వచ్చాక పెడతాము 4,000 రూపాయలు. దానికి కవర్ ఏం చేస్తానంటే 4,000 వాలంటీర్ ద్వారానే ఇస్తాం. అంటే మేము వచ్చాక కూడా వాలంటీర్ మీకు 2019లో యూటర్న్ తీసుకుని ఏదైతే అప్పటిదాకా హోదా అక్కర్లేదు ప్యాకేజీ అన్న మనిషి అర్జెంట్ గా హోదానే ముద్దు ప్యాకేజీ వద్దు అని తీసుకొచ్చి యూటర్న్ తీసుకుని జనాలకి విరక్తి కలిగి దెబ్బతీసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పినోడు ఈ కూటమంతా వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పింది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి? ఆ రోజు పాప మా బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన కేసీటీ ఇవ్వట్లేదు కానీ ఆయన చేత ఈ పంచాయతీ సర్పంచులతో గొడవలు చేయించి, ఎంపీడీలతో గొడవలు చేయించి, పంచాయతీరాజ్ పరిషత్ చైర్మన్ అని అట్లా రకరకాల రచ్చ. అటు గ్రామీణ ప్రాంతాల్లో చేసే వ్యతిరేకంగా వాలంటీర్లకి, ఇటు పార్టీల పరంగా డైరెక్ట్ గా చేశారు. అంతా చేసి ఇప్పుడు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ ఇస్తానన్నాక అతి పెద్ద యూటర్న్ కదా. కాకపోతే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాలంటీర్ల వల్ల ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అని చెప్పి వీళ్ళని పక్కన పెట్టించారు. అది కొంతమందికి నచ్చక రాజీనామాలు చేసేసారు వాలంటీర్లు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే సెకండరీ. మేము వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ లాంటిది ఒకటి తెస్తాం పెడతాం అంటున్నారు. నిజంగా వీళ్ళు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాలంటీర్లు వస్తారా జాయిన్ అవ్వడానికి? ఒక పాయింట్. ఇంకోటి, నిజంగా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలకు ముందు వీళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్ల వల్ల మీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం పక్కన పెట్టండి అని చెప్పి ఇప్పుడు ఈయన పెట్టించారు కాబట్టి వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు ఆ వ్యవస్థని. బేసిక్ గా వీళ్ళు అనేది ఏంటంటే మా వాలంటీర్లు ఉండాలని, అంటే లైక్ ఇంకా జన్మభూమి కమిటీలా అంతే. ఈ దఫా వస్తే తెలుగుదేశం దాన్ని వాలంటీర్ అని ఎలా అంటాం? వాలంటీర్ అంటే ఏంటి? జన్మభూమి